నేను పాకిరిపేట మండలం పడాలవన లక్ష్మీపురం గ్రామం నుంచి మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. అందులో భాగమైన మేము మా గ్రామం నుంచి 15 మంది వాలంటీర్లు నియమించడం జరిగిందండి. ఈ 15 మంది వాలంటీర్లు కూడా ఎక్కడ రూపాయి లంచం తీసుకోకుండా సక్రమంగా ఏ పార్టీ చూడకుండా కులం మతం చూడకుండా అందరికీ కూడా ప్రతి పథకం అందరు లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది. మేము ఎక్కడ రూపాయి లంచం తీసుకోకుండా ఏ రూపాయి ఆశించకుండా పనిచేయడం జరుగుతుంది. ఇలా పని చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని స్థాపించిన కొత్తలో ఏం ఉద్యోగం ఇది, గోను సంచులు మోసే ఉద్యోగం, ఇలాంటి తలుపులు కొట్టే ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. అలాగే ఈ మధ్య గత 3 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వల్ల కొన్ని లక్షల మంది అమ్మాయిలు కనుమరుగవడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ మా గ్రామంలో కూడా లోకల్ నాయకులు అంటే ప్రత్యర్థి పార్టీ నాయకులు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించి కించపరచడం జరిగింది. ఇదంతా మేము భరించలేక మళ్ళీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయితే మాకు గౌరవం ఇంకా మరింత గౌరవం పెరుగుతుందని చెప్పి మీ అందరం కూడా మా 15 మంది వాలంటీర్లు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుందనేది మరింత గట్టిగా పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేమందరం మా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో జరుగుతుంది. మళ్ళీ మా యొక్క గట్టిగా ప్రచారం చేసి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటామని నేను మా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న వాలంటీర్స్ 15 మంది వాలంటీర్స్. మేము ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వాలంటీర్స్. ఎన్నో విధాలుగా అదర్ పార్టీస్ మమ్మల్ని ఎన్నో అపనిందలు వేశారు. అపనిందలు వేసినా మేము ఏటి ఆలోచించకుండా కొనసాగించాము. అటు కాకుండా ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని సమాచారాన్ని బయటకు పంపిస్తున్నామన్నారు. అది కాకుండా గోని సంచులు మోస్తున్నామన్నారు. ఇలా ఎన్నో విధాలుగా మమ్మల్ని హింసించారు. కానీ మేము జగన్ గారి మీద ఉన్న అభిమానం వల్ల ఇలా వృత్తి కొనసాగిస్తున్నాం. ఆ తర్వాత ఏ విధమైన మేము ఎదుటి వాళ్ళ నుంచి ఏ విధమైనది మేము ఆశించలేదు. ప్రతి ఒక్కరికి ప్రతి పథకం ఇంటికి చేరేలాగా మా ద్వారా జగన్ గారు ఇంత గౌరవప్రదమైన వృత్తి ఇచ్చారు మాకు. అయితే మేమైతే జీతాల కోసం ఆశించలేదు. ఇదే వృత్తిని మేము ఇంకా కొనసాగించాలని ఎన్నో అపనిందలు వచ్చిన జగన్ గారి పట్ల మేము ప్రజలకు ఇంకా సేవ చేసి ఎలక్షన్లో మేము ప్రచారం చేయాలని మా గౌరవప్రదమైన వృత్తిని రాజీనామా చేసి జగన్ గారి వైపు మేము తిరుగుతున్నాం.